ఇదే పేపర్ మీద మీరు ఆన్సర్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇది క్వశ్చన్ నెంబరు, ఆన్సర్ క్వశ్చన్ మళ్ళీ ఎక్కించే అవసరం లేదు పబ్లిక్ లో. కానీ ఒక ఆన్సరు 4 లైన్లో 5 లైన్లో రాస్తారు కదా, రాసిన తర్వాత ఆ కింద 2 లైన్లు గీసేయండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ క్వశ్చన్ ఆ బార్డర్ లో ఉందని అర్థము. అప్పుడు మార్కులు వేయడానికి ఎవరైతే పేపర్లు దిద్దడానికి వెళ్తామో మేమందరం కూడాను చూడడానికి చూడముచ్చటగా ఉంటాయి, ఎన్ని మార్కులు ఖచ్చితంగా వేస్తాము. అలా ప్రతి క్వశ్చన్ కూడా క్వశ్చన్కి ఆన్సర్ రాసిన తర్వాత 2 లైన్లు కింద గీసేయండి. అంటే ఒక సర్కిల్లో ఒకటి ఉన్నట్లు. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలా చేయగలిగితే ఒకటి క్వశ్చన్ నెంబర్ తప్పు రాయకూడదు, మార్జిన్ గీయాలా, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి రాసిన తర్వాత 2 గీతల కింద గీయగలిగితే ఆ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉందో స్పష్టంగా మాకు అర్థమవుతుంది.